సార్ నిన్న వల్లభనేని అరెస్ట్ అనే సంగతి తెలిసింది. అయితే రీసెంట్‌గా కొడాలి నాని కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది అనే న్యూస్ వస్తుంది సార్. అసలు కొడాలి నానిని అరెస్ట్ చేస్తే ఎటువంటి కేసులు పెట్టే అవకాశం ఉంటుంది? ఎందుకని అరెస్ట్ చేస్తారు సార్? కొడాలి నాని మీద ఆల్రెడీ చాలా కేసులున్నాయి. హ్మ్. సో, తెలుగుదేశం పార్టీ మీద దాడులు కావచ్చు, అవును సార్. అవన్నీ అట్లాగే ఆయన చాలామంది బూతులు కావచ్చు. కొడాలి నాని కూడా అరెస్టు చేసే అవకాశాలున్నాయి. అట్లాగే ఆయన మీద క్యాసినోలు నడిపాడని గతంలో ఇవన్నీ ఆరోపణలు ఉన్నాయి. యాక్చువల్‌గా ఎప్పుడూ అరెస్ట్ చేస్తారు. హ్మ్. కొడాలి నాని, వల్లభనేని వంశీ వీళ్ళిద్దరూ ఒక రకంగా కవలలు లాంటోళ్ళు. ఎందుకంటే వీళ్ళిద్దరి మీద తెలుగుదేశం క్యాడర్‌కి కోపానికి ఇంకొక కారణం కూడా ఉంది. ఇద్దరు కూడా కమ్మ సామాజిక వర్గం వాళ్ళు. అంటే కమ్మ వాళ్ళుగా ఉండి వీళ్ళు మనకి యాంటీగా రెడ్డితో చేరి ఇలా చేస్తున్నారు అన్న, హ్మ్. అంటే బయటోడి కంటే కూడా తన లోపల ఒకడు వ్యతిరేకంగా ఉంటే మోర్ యాంగర్ ఉంటుంది ఎవరికైనా అవును సార్. కూడా, హ్మ్. కోపం ఉంటుంది. అంటే మనతో ఉండి మనోళ్ళు కదా మనతో కదా ఉండాలి, హ్మ్. అతను వాళ్ళతో ఎందుకు ఉండాలి. ముఖ్యంగా అక్కడ కుల ఆహ్, రాజకీయం అభిమానం చేస్తారు. కావచ్చు, దురభిమానం కావచ్చు చాలా ఎక్కువ ఉంటుంది ఆంధ్రప్రదేశ్‌లో. హ్మ్. ఆహ్, కులం అనే ఫ్యాక్టరు అవును చాలా సార్. ప్రెడామినెంట్‌గా ఉంటదనమాట. ఆహ్, అసలు కులం ఫ్యాక్టర్ లేని పరిస్థితే లేదక్కడ. సో, ఇంటర్ కాస్ట్‌లు జరిగినా కూడా మళ్ళీ అక్కడ కులం ఫ్యాక్టరే హ్మ్. కనబడతా ఉంటది. సో, ఈ నేపథ్యంలో ఆహ్, కొడాలి నాని మీద చాలా కసి. రెండవ కారణం, కొడాలి నానిది షార్ప్ టంగ్. వల్లభనేని వంశీది షార్ప్ కాదు గానీ, అతను బేసిక్‌గా భువనేశ్వర్ గారి మీద అవును మాట్లాడింది సార్. మేజర్ హ్మ్. ఇది. హ్మ్. అదర్‌వైజ్ వల్లభనేని వంశీ ఇంత షార్ప్ కాదు. కొడాలి నానిది అట్లా కాదు. హ్మ్. షార్పు, అంటే ఒక కత్తితో ఆ మాటలు నాలుక కత్తిలాగా హ్మ్. ఉపయోగిస్తాడు అతను. చాలా హర్టింగ్‌గా ఉంటది అవును సార్. వినేవాళ్ళకి, యువతల. వాళ్ళకి బానే ఉంటది. మనోడు చూడు హ్మ్. ఆడుకుంటున్నాడు. హ్మ్. అసలు కొడాలి నాని మామూలుగా ఆడుకోలేదు కదా అని. బాలకృష్ణని కావచ్చు, తర్వాత పవన్ కళ్యాణ్ కావచ్చు, లోకేష్‌ని కావచ్చు, చంద్రబాబుని కావచ్చు, ఇటు ఎవరినైనా అతను చాలా దారుణంగా మాట్లాడతాడు. వాడు వీడని చంద్రబాబుని కూడా అవును అలా. సార్. అట్లాగే తెలుగుదేశంలో కూడా జగన్‌ని సైకో అని, వాడు వీడని మాట్లాడేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు సాక్షాత్తు స్పీకర్ కూడా అట్లాంటి భాష హ్మ్. మాట్లాడేవాడే. బూతులు, భయంకరమైన బూతులు మాట్లాడిన వాళ్ళని స్పీకర్‌ని చేశారు. ఈ 2 వైపులా ఈ బ్యాచ్‌లు ఉన్నారు. ఇటు మన జనసేనలో కూడా సాక్షాత్తు నాగబాబు అలాగే మాట్లాడతాడు. నిన్న పృథ్వీ, తర్వాత జబర్దస్త్ బ్యాచ్, వీళ్ళందరూ జనసేనకు కూడా ఇలాగే ఉన్నారు. హ్మ్. అతను ఎవరు, ఆర్‌పీనా, చేపల ఆర్‌పీ. ఆహ్, ఆర్‌పీ అయితే దారుణంగా మాట్లాడాడు. మన రోజాని వీళ్ళందరినీ. అతను వీళ్ళ వైసీపీ, తెలుగుదేశం వైపే ఉంటాడు. సో, అన్ని పార్టీల్లో ఈ నేను చాలా సార్లు చెప్తున్నా, హ్మ్. వెర్బల్ డయేరియా బ్యాచ్ అనేది అన్ని పార్టీల్లో ఉంటారు. ఈ పార్టీలు కూడా, నాయకులు కూడా వీళ్ళని ప్రోత్సహిస్తుంటారు. పవన్ కళ్యాణ్ ప్రోత్సహిస్తాడు, చంద్రబాబు ప్రోత్సహిస్తాడు, జగన్ ప్రోత్సహిస్తాడు. హ్మ్. ఎందుకంటే ఈ అవతల వాళ్ళని తిట్టాలంటే ముళ్ళును ముళ్ళుతోని తీయాలన్నట్టు మనోళ్ళో కూడా అలాగే మాట్లాడాలి. సబ్జెక్ట్ మాట్లాడే వాళ్ళకి కంటే కూడా ఇలాగ మాట్లాడే వాళ్ళకే ప్రామినెన్స్ ఉంటది. ఛానళ్ళు కూడా వాళ్ళనే పిలుస్తారు. ఎందుకంటే హ్మ్. ఛానళ్ళలో సబ్జెక్ట్ కంటే కూడా గొడవలు కావాలి. గొడవలొచ్చి లౌడ్‌గా ఉంటే వ్యూస్ ఎక్కువొస్తాయి. హ్మ్. జనాలకు కూడా మామూలుగా ఒకరొచ్చి సబ్జెక్ట్ వివరిస్తే బోరింగ్‌గా ఉంటది వాళ్ళకి. వాళ్ళకేందంటే గొడవలేసుకొని, గందరగోళం చేసి, డ్రామా చేసి, అరిసి, ఇవన్నీ చేసి తే వాళ్ళకి కూడా హ్మ్. ఆహ్, ఉంటది. అంటే ఎవ్రీబడీ నీడ్స్ ఏ డ్రామా. సో, గుడ్ ఆర్ బ్యాడ్. యెస్ సార్. సో, దీనివల్ల ఏమైపోయిందంటే ఇలాంటి వాళ్ళు బాగా పెరిగారు. నిజానికి ఇది విజువల్ మీడియా వచ్చినాకే ఇలాంటి వాళ్ళు అవును పెరిగారు. సార్. అంతకుముందు అంత తక్కువుండేది. అవును. యెల్లో మీడియా అని అప్పుడు కూడా అనేవాళ్ళు. హ్మ్. అంటే ఇవి ఈ యెల్లో మీడియా కాదు. ఇప్పుడు యెల్లో మీడియా ఏమో తెలుగుదేశానికి తెలుగుదేశం. సపోర్ట్. అవును. అప్పుడు యెల్లో మీడియా అంటే పెంగళ హ్మ్. దస్తరాం పత్రిక, ఎన్‌కౌంటరు, ఇలాంటి వాటిని యెల్లో మీడియా అనేది. అప్పట్లో బాలగోపాల్ కూడా యెల్లో లైవ్స్‌ని డిపిక్ట్ చేసే మీడియా అని కూడా అనేవాడు. అంటే హ్మ్. వీళ్ళకొక డార్క్ సైడ్ ఉంటది రాజకీయ నాయకులకి. ఆ డార్క్ సైడ్‌ని ఈ యెల్లో మీడియా, టాబ్లాయిడ్ మీడియా వాళ్ళు అన్ని భాషల్లో కూడా ఉండేవి. మనకి కన్నడలో కూడా హాయ్ బెంగుళూరు, హ్మ్. లంకేష్ పత్రిక, ఇలాంటి టాబ్లాయిడ్స్ అక్కడ ఒక 20, 30 ఉన్నాయన్నమాట. వాళ్ళ పని కూడా ఇదే. సో, అలాగా దాని రోలు తర్వాత యెల్లో మీడియా, అప్పట్లో యెల్లో మీడియా రోలు, తర్వాత వీళ్ళు తీసుకున్నారు నాయకులు. ఎంత బాగా బూతులు తిడితే వీళ్ళకి అంత ప్రమోషను. హ్మ్. కొంతమందికి డబ్బులిచ్చి కూడా, మంత్లీ సాలరీలిచ్చి కూడా ఈళ్ళు తిట్టే వాళ్ళని పెట్టుకొని, వీళ్ళని మీడియాలో ఎవరైతే గట్టిగా మాట్లాడతారో వాళ్ళని, తెలుగుదేశంలో ఫర్ ఎగ్జాంపుల్ పటాభి ఇలాంటోళ్ళు ఇట్లా వచ్చినోళ్ళు. హుహు. అంటే హ్మ్. లీడర్‌షిప్, నేను ఆ మధ్య కూడా ఒకసారి చెప్పాను. లీడర్‌లుగా ఎలా ఎలుగుతారంటే,
మామూలుగా గతంలో అయితే విద్యార్థి ఉద్యమాల నుంచి ట్రేడ్ యూనియన్ మూవ్మెంట్లు యూత్ మూవ్మెంట్ల నుంచి ఉద్యమాలు చేసుకుంటూ ప్రజా అవును సమస్యలు సార్. పోరాడుతూ లీడర్లుగా అవును. వచ్చేవాళ్ళు ఒక జనరేషన్. ఉమ్, తర్వాత క్రైమ్లో నుంచి లీడర్లుగా ఎదగడం అనేది అదొక ఇదైంది. ఉమ్, తర్వాత నోరు బారేసుకొని వీళ్ళు క్రైమ్ చేయలేరు, లీడర్షిప్ ఉండదు, ఏముండదు. ఉమ్, వీళ్ళు వచ్చి టీవీల్లో మీడియాలో నోరు పారేసుకొని ఎదుటి వాళ్ళని తిట్టడం తప్ప వాడికి ఇంకే పని చేత కాదు. ఉమ్, వాడి ప్రజల తరపున ఏమీ పోరాడడు, ఏమీ మాట్లాడు. ఎదుటి వాళ్ళని బూతులు తిట్టడమే అతనికి ఉండే ఏకైక అర్హత. వాళ్ళు కూడా లీడర్లు అయిపోయిన సందర్భం మనకి వాళ్ళు కనబడుతుంది. ఈ కొడాలి నాని కూడా అదే స్థాయిలో ఉన్నాడు. యాక్చువల్గా కొడాలి నాని, వల్లభనేని వంశీ ఇద్దరు కూడా ఫ్రెండ్స్, ఇద్దరు కూడా తెలుగుదేశం నుంచి వెళ్ళిన వాళ్ళు అవతలకి. సో దానివల్ల వీళ్ళిద్దరిని మనం అరెస్ట్ చేయాలి. యాక్చువల్గా ఫస్ట్ మంత్లోనే వీళ్ళిద్దరు అరెస్ట్ చేసేస్తారని తెలుగుదేశం మీడియా కావచ్చు, నాయకులు కావచ్చు, కార్యకర్తలు వెయిట్ చేశారు. కానీ ఇప్పుడు 8 నెలలు దాటి 9 నెలలకి ఎంటర్ అయినా 9 నెలలు అవుతున్నా మొన్న అది కూడా వల్లభనేని వంశీ, ఇంతకుముందు నేను స్టోరీ చేశాను, వల్లభనేని వంశీని ఏదో నామకే వాస్తే మొక్కుబడిగా అరెస్ట్ చేశారు తప్ప సీరియస్గా ఆయన ఎక్కువ కాలం జైల్లో ఉండే విధంగా చేయలే. ఒక కిడ్నాప్ కేసు ఆయన మీద పెట్టారు. కిడ్నాప్ కాబడిన వ్యక్తి ఏమో కోర్టులో నేను కిడ్నాప్ కాలేదు, అసలు ఈ కేసే, నాకు ఈ కేసుకి సంబంధం లేదు, టీడీపీ ఆఫీస్ మీద దాడి చేసినప్పుడు అక్కడ లేను, నా ఏదో బెదిరించి పోలీసులు నా దగ్గర సంతకం తీసుకున్నారు, సాక్షి అన్నారు, నాకు తెలియదు అసలు, నేను కంప్లైంట్ కూడా నేను ఇవ్వలేదని అతను చెప్పేశాడు. దానివల్ల ఆ కేసు రేపు నిలబడడం కష్టం కోర్టులో. మళ్ళీ అతన్ని ఏమైనా మార్పిచ్చి వీళ్ళు చెప్పిస్తారేమో తెలీదు, అప్పుడు కూడా ఇబ్బంది అవుతుంది. ఒకసారి కోర్టులో స్టేట్మెంట్ ఇచ్చినాక నేను మళ్ళీ మారుస్తానంటే జడ్జిలకు కూడా కాలుతుంది, నీ ఇష్టం వచ్చినట్టు మారుస్తుంటావా. కాబట్టి ఇది వల్లభనేని వంశీ అరెస్ట్ అనేది పెద్దగా ఏమి ఎఫెక్టివ్గా ఉండదు. ఇప్పుడేమో సోషల్ మీడియా కావచ్చు, తెలుగుదేశం మెయిన్ స్ట్రీమ్ మీడియా ఏం చేస్తుందో, సిద్ధప్ప సిద్ధంగా ఉండు, కొడాలి నాని నెక్స్ట్ నువ్వే, ఇలా టైటిల్ పెట్టి రాస్తున్నారు. సో అంటే వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు కాబట్టి కొడాలి నానిని కూడా ఎంతకంటే గొప్పగా ఏం అరెస్టులు చేయరు. వీళ్ళ దగ్గర అంత స్ట్రాంగ్ ఇది లేదు. ఎందుకంటే వాళ్ళు లోకల్ లీడర్లతోనూ మేజర్ తెలుగుదేశం నాయకత్వంతో ఆల్రెడీ కుమ్మక్కైపోయారని వార్తలు వస్తున్నాయన్నమాట. అందుకని ఎక్కడికెక్కడ ఇప్పటికి కూడా వైసీపీ నాయకులు వాళ్ళ దందాలను ఎక్కడ ఆపుకోలేదు, వాళ్ళ అక్రమాల్ని, అవినీతి కార్యక్రమాల్ని ఆపుకోలేదు. ఎందుకంటే తెలుగుదేశంలో కానీ వైసీపీలో కానీ ఎమ్మెల్యేలుగా కంటెస్ట్ చేయాలంటే దాదాపు 100 నుంచి 150 కోట్లు ఇవాళ ఖర్చు పెట్టే పరిస్థితి ఉంది. దీన్ని మళ్ళీ లాక్కోవాలి. తెలుగుదేశంలో గెలిచిన వాళ్ళు లాక్కోవడానికి ఆల్రెడీ పార్టీ ఫండ్ వాళ్ళు 20 నుంచి 30 కోట్లు ఇచ్చారని కూడా వార్తలు వచ్చాయి. సో ఇవన్నీ జరిగినప్పుడు ఈ పార్టీకి ఒక 30 కోట్లు ఇచ్చి వాళ్ళకు 100 కోట్లు ఖర్చు పెడితే 130 కోట్లు, నెక్స్ట్ టైం నిలబడడానికి ఇంకొక 130 కోట్లు, అంటే ఓవరాల్గా ఒక 300 కోట్లు ఈ 4-5 ఏళ్లలో. ఎందుకంటే జమిలి ఎన్నికలు అంటున్నారు, అవేమన్నా ముందుకు వస్తే చెప్పలేం. సో ఈ 3-4 ఏళ్లలో సంపాదించాలి. ఒక్కొక్క ఎమ్మెల్యే 300 కోట్లు సంపాదించాలంటే అంత ఈజీ కాదు కదా. అందువల్ల మటన్ కొట్టోడు దగ్గర నుంచి స్టార్ట్ చేసి పెద్ద పెద్ద ఇసుక కుంభకోణాలు, మద్యం, అక్కడ ఏ వనరులు ఉంటే అవి అనమాట. మట్టి ఉంటే మట్టి, ఏది ఉంటే అది అమ్మేయడం, అమ్మదగినది ఏది ఉన్నా అమ్మేయడం. సో అది తినేయడం, తినదగింది ఏది ఉన్నా తినేయడం. ఈ కార్యక్రమంలో వైసీపీ వాళ్ళతో ఇప్పుడు మనం గొడవ పడడం వల్ల ఏం లాభం? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా ఈనాడు రాసింది చెప్తున్నా. ఒక ఎగ్జాంపుల్, ఒక దగ్గర వైసీపీ అతను ఇసుక కుంభకోణంలో ఆరితేరిపోయాడు గతంలో 5 ఏళ్లలో. వీళ్ళు ఇప్పుడు వచ్చారు. సో అతను ఏమన్నాడు, అరే భయ్ నేను ఎట్లాగా ఆరితేరున్నా, దీన్ని ఇసుక ఎలా తవ్వాలి, ఎట్లా ట్రాన్స్ఫర్ చేయాలి, ఎవరికి అమ్మాలి, మొత్తం ఈ నెట్వర్కింగ్ అంతా నాకు తెలుసు. ఇప్పుడు నువ్వు వచ్చి మళ్ళీ ఇవన్నీ స్టార్ట్ చేసి కొత్తగా ఎందుకు నేర్చుకొని ఇవి చేయడం, నీ వాటా చెప్పు నేను ఇచ్చేస్తాను అని ఒప్పందాలు చేసుకు. వీళ్ళకి కూడా అవును కదా, మళ్ళీ అనవసరమైన మన వ్యవహారం ఎందుకు, వాడేదో మనకి ఇస్తున్నాడు కదా, వాడిని ఎందుకు డిస్టర్బ్ చేయాలి అనేది వీళ్ళు కూడా వదిలేస్తున్నారు. దానివల్ల ఇంకా డబుల్ జనాల మీద, వనరుల మీద పడుతుంది. సో వాళ్ళు కూడా ఏంటి, అక్కడ లోకల్గా తెలుగుదేశం ఎమ్మెల్యేల మీద వాళ్ళ మీద పోరాటం చేయరు వైసీపీ వాళ్ళు. సో అది కూడా కావాలి కదా ఇతనికి. సో ఇది జరుగుతుందన్నమాట. అంటే పై స్థాయిలో అందరూ కుమ్మక్కైపోయి మంచిగా పంచుకొని తినేస్తున్నారు. ఇది జరుగుతున్నప్పుడు ఈ సామాన్యమైన కార్యకర్తలు గతంలో బాధలు పడి ఉంటారు కదా వీళ్ళు, అట్లాగే వీళ్ళ వైపు నుంచి అట్టయి ఉంటారు. ఎక్కువగా
ఇప్పుడు రామ్ గోపాల్ తిట్టే హర్ట్ అవ్వాల్సింది ఎవరు? లోకేష్, చంద్రబాబు. వాళ్ళు కదా కేసులు పెట్టాలి. అవును సార్. ఎవరో రామలింగం ఇంకొక లింగం ఎందుకు మ్మ్. కేసు పెట్టాడు అంటే ఎవరో హర్ట్ అయిపోతారు అనమాట. వీళ్ళకు అభిమానులు కూడా అంతే కదా, హీరోలు అవును బాగానే సార్. ఉంటారు, మధ్యలో అభిమానులు హర్ట్ అయిపోయి కొట్టుకొని అవును. చనిపోయేవాళ్ళు బోల్డ్ మంది మ్మ్. ఉన్నారు. సో ఇలాగే ఇక్కడ కూడా వంశీలు, నానీలు వీళ్ళు బాగానే ఉంటారు. కార్యకర్తలు మాత్రమే ఇబ్బందులు ఎదుర్కొంటారు, మ్మ్. బోత్ సైడ్స్.